హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి స్వర్ణ పంచాయతీలో మనకి హౌస్ ట్యాక్స్ సంబంధించి డిమాండ్స్ అనేది మనకి ఇక్కడ ట్యాక్స్ అనేది ఎంటర్ చేయాలండి. సో ప్రధానంగా ఇక్కడ మనకి 2024-25 సంబంధించి హౌస్ ట్యాక్స్ అనేది ఇక్కడ మెయింటైన్ చేయాలి. అంటే వాటర్ ట్యాక్స్ ఎంత తీసుకుంటారు, లైబ్రరీ కాస్ట్ ఎంత, అలాగే డ్రైనేజ్ కాస్ట్ ఎంత, అలాగే మనకి లైటింగ్ సంబంధించి ఎంత, అలాగే స్పోర్ట్స్ ట్యాక్స్ ఎంత, 5 ట్యాక్స్ ఎంత అని చెప్పేసి మనకి ఇక్కడ అమౌంట్ అనేది ఉంటుందండి. ఎలా చేయాలి ఏంటని చెప్పేసి వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లాగిన్ అయిన తర్వాత మనకి ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. ఎవరైతే పంచాయతీ కార్యదర్శి ఉన్నారో వారైతే లాగిన్ అవ్వాల్సి ఉంటుందండి. ఇక్కడ మనకి డిజిటలైజేషన్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది కదా. సో ఆప్షన్ని ట్యాప్ చేసిన వెంటనే మనకి ఒక ఆప్షన్ అయితే వస్తుంది. సో మనకి ఇక్కడ డేటా పుల్సింగ్ అని చెప్పేసి ఆప్షన్ ట్యాప్ చేసిన వెంటనే అవుట్ ట్యాక్స్ అండ్ ట్యాక్స్ ఫీజ్ అని చెప్పేసి రావడం జరుగుతుందండి. సో ఈ ఆప్షన్ మీద మనం ట్యాప్ చేసిన వెంటనే మనకు సంబంధించినటువంటి పంచాయతీ కోడ్, అలాగే విలేజ్ కోడ్, అలాగే విలేజ్ నేమ్ మొత్తం మనకి రావడం. ఇక్కడ మనకి 2B ఎన్రోల్మెంట్ అని చెప్పేసి ఉంది కదా, ఆ నెంబర్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి డేటా మొత్తం రావడం. ఇక్కడ మనకి సెర్చ్ అనే చెప్పే ఆప్షన్ ఉంది కదా, ఆప్షన్ మీద అసెస్మెంట్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలండి. సో అసెస్మెంట్ నెంబర్ ఎంటర్ చేసి సెర్చ్ చేస్తే ఇక్కడ మనకి అసెస్మెంట్ నెంబర్ సంబంధించి న్యూ అసెస్మెంట్ నెంబరు, ఓల్డ్ అసెస్మెంట్ నెంబరు, ఓనర్ నేము, అలాగే గార్డియన్ నేము, అలాగే మొబైల్ నెంబరు, డోర్ నెంబరు, ఆల్టర్నేట్ డిమాండ్ అని చెప్పేసి రావడం జరుగుతుంది. మొత్తం డీటెయిల్స్ అనేది మనకి లాస్ట్ టైం ఉన్నటువంటి టోటల్ అమౌంట్ ఎంత అని చెప్పేసి రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనం సెర్చ్ చేసిన వెంటనే ఇక్కడ ఉన్నటువంటి పేర్లు కరెక్ట్గా ఉన్నాయని అని చెప్పేసి ఉంటే కన్నా మనం సబ్మిట్ చేయాలి, లేకుంటే కన్నా ఇక్కడ ఎడిట్ చేయాలండి. సో వాల్యూస్ అనేది ఇక్కడ ఎడిట్ చేయాలి మొత్తము. సో మనకి హౌస్ ట్యాక్స్ సంబంధించి లైటింగ్కి ఎంత తీసుకుంటారని చెప్పేసి మొత్తం డీటెయిల్స్ అనేది ఇక్కడ ఉంటుంది. ఆ డీటెయిల్స్ అనేది మెన్షన్ చేసి మనం అప్డేట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా గవర్నమెంట్ అయితే తీసుకోవడం ఉంది. సో ఇది కేవలం పంచాయతీ స్వరాజ్య సంబంధించి పంచాయతీ యొక్క కార్యదర్శి యొక్క లాగిన్ ద్వారా మాత్రమే చేయడానికి అవకాశం ఉంటుందండి. సో ఈ విధంగా మనకి అప్డేట్ అయితే ఇవ్వడం ఉంది. సో మేము ఎందుకు వీడియో తీసుకొస్తామని చెప్పేసి వీడియో తీస్తున్నాను, ఎందుకంటే మనకి హౌస్ ట్యాక్స్ సంబంధించి ఎంతెంత వేస్తున్నారని చెప్పేసి తెలియజేయాలని చెప్పేసి ఉద్దేశంతో వీడియోనే చేస్తున్నాను అండి. సో వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఇక్కడ నేను అసెస్మెంట్ నెంబర్ అనేది, ఓల్డ్ అసెస్మెంట్ నెంబర్ అనేది ఎంటర్ చేయడం జరిగిందండి. ఎంటర్ చేసిన వెంటనే ఇక్కడ మనకి ఎడిట్ అనే ఆప్షన్ ఉంది కదా, ఆప్షన్ మీద ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ మనకి విలేజ్ నేము, అలాగే అసెస్మెంట్ నెంబరు, అలాగే మనకి న్యూ అసెస్మెంట్ నెంబర్ అవుతుంది, డోర్ నెంబర్ అవుతుంది. ఇక్కడ మనకి సర్నేము, నేము, అలాగే మనకు సంబంధించిన గార్డియన్ నేమ్, అలాగే సర్ నేమ్ రావడం అవుతుంది, ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్. సో ఇక్కడ మనకి ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్ లేకుండా కూడా ఎంటర్ చేయాలి కంపల్సరీగా. ఆ పర్సన్ యొక్క ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్ ఆన్లైన్ సర్వీస్ అని చేయాలన్నమాట. సో ఇప్పుడు ఇదివరకు మనకి మాన్యువల్గా అయితే చేస్తున్నారండి, ఇప్పుడు ఆన్లైన్ చేయాలని చెప్పేసి మనకు డిజిటలైజేషన్ చేయాలని చెప్పేసి రావడం జరిగింది. ఇక్కడ మనకి పేర్లు తప్పున్నా కూడా ఎడిట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అంటే ఇంటి పన్ను సంబంధించి కావచ్చు, అలాగే హౌస్ ట్యాక్స్ సంబంధించి కావచ్చు, ఏదైనా తప్పులు ఉంటే కన్నా ఇక్కడ మనం సెర్చ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో ట్యాక్స్ కడతప్పుడు సో ఇక్కడ మనము పేర్లు ఏమైనా తప్పు ఉంటే కానీ ఇక్కడ సెర్చ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి చూడండి, ఇక్కడ సర్నేమ్ అనేది ఒక విధంగా ఉంది, అలాగే ఫుల్ నేమ్ గార్డియన్ సర్నేమ్ అనేది ఓన్లీ ఇన్సల్ పేరు రావడం జరిగింది. సో ఇక్కడ సర్నేమ్ అనేది లేదు. సో అలాంటప్పుడు ఇక్కడ మనకి పెన్సిల్ సింబల్ ఉంది కదా, ఒకవేళ ఆధార్ నెంబర్ లేకుంటే ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్ కూడా ఎంటర్ చేయాలి. సో లేకపోతే కన్నా ఇక్కడ మనకి పెన్సిల్ సింబల్ ఏదైతే ఉందో ఆ పెన్సిల్ సింబల్ అనేది మనం ఇక్కడ ట్యాప్ చేసిన వెంటనే మనకి డీటెయిల్స్ అనేది అప్డేట్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ నేను పెన్సిల్ సింబల్ మీద క్లిక్ చేస్తున్నానండి. సో క్లిక్ చేసిన వెంటనే ఈ ఫ్యామిలీ సంబంధించి ఓనర్ డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మనకి సర్నేమ్ పేరు తప్పుందనమాట. సో నేమ్ అనేది తప్పుంది. సో ఆ నేమ్ అనేది ఇప్పుడు ఎడిట్ చేస్తున్నాం. ఇన్కేస్ ఇక్కడ ట్యాక్స్ అనేది ఒక పేరు మీద ఉంటుంటే మరొక పేరు మార్చుకున్నప్పుడు ఇట్లా పేరు అనేది ఎడిట్ చేసుకోవాలన్నమాట. ఇది మీకు ప్రజెంట్గా అయితే ఇప్పుడు చేస్తున్నారు. ఎవరైనా ఉంటే కానీ చేసుకోండి. మీ సచివాలయంలో సంబంధించి పంచాయతీ కార్యదర్శిని అయితే మీకు కన్సల్ట్ అయితే మీకు చేసి ఇవ్వడం అయితే జరుగుతుందండి. సో ఈ విధంగా మనకి ఇక్కడ పేరు అయితే తప్పు రావడం జరిగింది కాబట్టి నేను పేరు అనేది మెన్షన్ చేస్తున్నాను. సో డేటా పరంగా ఇచ్చినటువంటి పేరు ఏదైతే ఉందో హౌస్ ట్యాక్స్ సంబంధించి పేరు అనేది 2024-25 సంబంధించి డేటా అనేది అందులో పొందపరిచినటువంటి పేరు అనేది చేంజ్ చేయడం జరిగింది. సో ఓల్డ్ పేరు తీసేసి న్యూ పేరు జాయిన్ చేయమని చెప్పేసి చెప్పారు. సో ఆ నేమ్ అనేది ఇక్కడ నేను ఎంటర్ చేస్తున్నానండి. సో ఎంటర్ చేసి ఇక్కడ గార్డియన్ సర్ నేమ్ కూడా తప్పు రావడం జరిగింది, అది కూడా ఇక్కడ మనము ఎంటర్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా మీకు సంబంధించి హౌస్ ట్యాక్స్ సంబంధించి డీటెయిల్స్ ఏమైనా తప్పు ఉన్నా కూడా మీరు ఎడిట్ చేసుకోవచ్చు. సో మీకు ఆల్రెడీ డీటెయిల్స్ అనేది పంచాయత్ సెక్రటరీకి అనుకొని మీకు అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది, ఎటువంటి ప్రాబ్లం లేదు. సో ఇంకా ఏమైనా మీకు ఫర్దర్గా ఇన్ఫర్మేషన్ కావాలంటే మీ సచివాలయంలో ఉన్నటువంటి పంచాయత్ సెక్రటరీని కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుందండి. సో ఇక్కడ నేను డీటెయిల్స్ అనేది ఎంటర్ చేసి ఇక్కడ మరొకసారి సర్నేమ్ అనేది తప్పు రావడం జరిగింది. సో ఆ పేరు కూడా ఇక్కడ ఎంటర్ చేస్తున్నానండి. సో మనకి పేరు అనేది తప్పు రావడం జరిగింది, అంటే గార్డియన్ సర్నేమ్ కూడా తప్పు రావడం జరిగింది. ఆ డీటెయిల్స్ అనేది ఈ విధంగా మనం ఎంటర్ చేసుకుంటూ ఉండాలి. సో మనం చేసేటప్పుడు ఈ ప్రాసెస్ అనేది వాల్యూ చాలా ఇంపార్టెంట్ అండి. సో వాల్యూ అనేది హౌస్ ట్యాక్స్ సంబంధించి కావచ్చు, అలాగే లైటింగ్, లైబ్రరీ సంబంధించి కావచ్చు. సో ఇవి డేటా అనేది కరెక్ట్గా ఇవ్వాలి. సో వాల్యూ ఎక్కువ ఉంటే కన్నా మనకి ట్యాక్స్ అనేది ఎక్కువ వస్తుంది. సో అలాంటప్పుడు మనం చాలా జాగ్రత్త అయితే ఈ సర్వీస్ అనేది చేయాల్సి ఉంటుంది. సో మనకి ఇది నిన్న లాగిన్ అయితే అవ్వడం జరిగిందండి. సో నిన్న ఈరోజు మనకి ఈవినింగ్ లోపల క్లోజ్ అవుతుందని చెప్పేసి అంటున్నారు. సో త్వరగా ఎవరైతే
పంచాయతీ కార్యదర్శులు ఉన్నారో వాళ్ళు ఈ విధంగా అయితే చేయాల్సి ఉందని చెప్పేసి గవర్నమెంట్ అయితే మన దృష్టికి తీసుకురావడం జరిగింది. సో నేను ఇక్కడ గార్డియన్ సర్నేమ్ కూడా ఎంటర్ చేయడం జరిగిందండి. సో ఎంటర్ చేసి ఇక్కడ మొబైల్ నెంబరు, ఆధార్ నెంబర్ ఉంది మనకి, లేకపోతే కూడా అప్డేట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి అప్డేట్ అనే ఆప్షన్ ఉంది కదా, సో అప్డేట్ ఆప్షన్ మీద ట్యాప్ చేసిన వెంటనే డీటెయిల్స్ అనేది, ఓనర్ డీటెయిల్స్ అనేది అప్డేట్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మీకు అప్డేట్ మీద క్లిక్ చేసి చూపిస్తున్నాను అండి. క్లిక్ చేసిన వెంటనే యూ వాంట్ టు అప్డేట్ టు రికార్డ్స్ అని చెప్పేసి వస్తుంది. ఎస్ అని చెప్పి క్లిక్ చేయాలండి. సో ఎస్ అని క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి ఓనర్ యొక్క డీటెయిల్స్ అనేది తప్పుగా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మనం సర్చ్ చేయడం జరిగింది. సో అది అనేది అప్డేట్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి చూడండి ఓనర్ డీటెయిల్స్ అప్డేట్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఓకే మీద ట్యాప్ చేయండి. సో ఓకే మీద ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడి నుంచి మనకి ట్యాక్స్కి సంబంధించి డీటెయిల్స్ అనేది రావడం జరుగుతుంది. అంటే మనకి ఇక్కడ ఫైనల్ ఇయర్ సంబంధించి 2024-25 సంబంధించి హౌస్ ట్యాక్స్ సంబంధించి గతంలో ఇచ్చినటువంటి డేటా అనమాట. ఇప్పుడు కొత్తగా డేటా అనేది మార్పు చేయడం జరిగింది. ఆ డేటా అనేది ఇక్కడ మనం ఎడిట్ చేయాలి. సో ఇది మనకి అవుట్ ట్యాక్స్, వాటర్ ట్యాక్స్, అలాగే లైటింగ్ ట్యాక్స్, డ్రైనేజ్ సంబంధించి, లైబ్రరీ సంబంధించి, స్పోర్ట్స్ సంబంధించి, ఫీజు సంబంధించి మనకి ఎంత అని చెప్పేసి ఒక్కొక్క దానికి వాల్యూ అని వేయాలండి. టోటల్గా మనకి ఎంత వస్తుంది అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా ఇవ్వాలి. సో ఇక్కడ మనకి లాస్ట్ డేటా అనమాట, లాస్ట్ ఇయర్ డేటా అనేది. ఇప్పుడు ప్రజెంట్ డేటా అనేది మనం ఎడిట్ చేయాలి. ఎడిట్ చేయాలంటే ఇక్కడ మనకి పెన్ సింబల్ గుర్తుంది కదా, ఆ పెన్ సింబల్ గుర్తు అనేది మనం క్లిక్ చేసిన వెంటనే మనకి డీటెయిల్స్ అనేది ఎడిట్ అవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా ప్రతి ఒక్కరైతే చేయాల్సి ఉంటుంది. ఇన్కేస్ ఇక్కడ కొంతమందికి ట్యాప్ కనెక్షన్ అనేది ఉండదు. సో అలాంటి వాళ్ళకు ఏం ప్రాబ్లం లేదు, డైరెక్ట్గా మనము సబ్మిట్ చేయాలి. ఇక్కడ ట్యాప్ కనెక్షన్ ఉంటే కన్నా ట్యాప్ ఫీజెస్ వచ్చి మనకి గతంలో 260 అనేది ఇవ్వడం జరిగింది. ఇప్పుడు 360 అయితే మనం ఇక్కడ మెన్షన్ చేయాల్సింది, అది కూడా ఎడిట్ చేసుకోవాలి. అది ఎలా చేయాలని కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను. సో ఈ విధంగా మనకి హౌస్ ట్యాక్స్ సంబంధించి పంచాయతీ యొక్క కార్యదర్శి యొక్క లాగిన్లో ఈ విధంగా అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో మీరు కూడా ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి. లేదంటే మీకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీ యొక్క డేటా అనేది లేకుండా కూడా వాళ్ళు సేకరించడం అయితే జరుగుతుంది. సో ఇది మనకి 3 days మాత్రమే ఉంటుందని చెప్పేసి అన్నారు. సో ప్రజెంట్గా అయితే సర్వర్ అయితే చాలా ఇష్యూ బిజీగా అయితే ఉంది. సో చూద్దాం. సో నేను ఎడిట్ అయితే చేస్తున్నాను అండి. ఇక్కడ మనకి హౌస్ ట్యాక్స్ సంబంధించి అమౌంట్ ఎంత అని చెప్పేసి అడుగుతుంది. సో ఇక్కడ మనకి ఒక PDF రూపంలో డేటా అనేది రావడం జరుగుతుంది. ఆ డేటాలో గవర్నమెంట్ ఇచ్చిన డేటా పరంగా ఇక్కడ మనం మెన్షన్ చేయాలనేది, అలాగే వాటర్ ట్యాక్స్ ఎంత అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయాలి. అలాగే మనకి లైటింగ్ ట్యాక్స్ సంబంధించి ఎంత అని చెప్పేసి ఇక్కడ మనం మెన్షన్ చేయాలండి. సో ఈ విధంగా మనకి డ్రైనేజ్ ట్యాక్స్ ఎంత, అలాగే లైబ్రరీ ట్యాక్స్ ఎంత, క్యాస్ట్ ఎంత చెప్పేసి మొత్తం డీటెయిల్స్ అనేది ఇక్కడ వాల్యూ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. వాల్యూ అనేది మిస్టేక్ చేయకూడదు. సో తప్పు కూడా చేయకూడదు, కరెక్ట్గా ఎంటర్ చేయాలి. మనకు ఎంటర్ చేస్తే ఇక్కడ కరెక్ట్ అయినటువంటి టోటల్ ట్యాప్ ఫీస్ అనేది రావడం జరుగుతుంది మనకి ఇక్కడ. సో నేను డీటెయిల్స్ అనేది మొత్తం ఇస్తున్నానండి ఇక్కడ. సో ఇక్కడికి ఇచ్చి మనకి స్పోర్ట్ కేసు సంబంధించి ఇక్కడ డేటా అనేది మనకి PDF రూపంలో గవర్నమెంట్ ఆల్రెడీ ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఆ డేటా అనేది ఇక్కడ మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి డీటెయిల్స్ అని ఇచ్చిన తర్వాత మనకి టోటల్ ఫీజు ఎంత అని చెప్పేసి ఇక్కడ రావడం జరుగుతుందండి. సో నేను ఇస్తున్నానని. సో మనకి వాల్యూ అనేది కరెక్ట్గా వచ్చిందా లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని మాత్రమే అప్డేట్ చేయొచ్చు. కానీ ఒకవేళ తప్పైనా కూడా మళ్ళీ కూడా అప్డేట్ చేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. సో మనం సర్వీస్ అనేది సబ్మిట్ చేస్తే మటుకు మళ్ళీ అప్డేట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అంటే ఈ యొక్క అసెస్మెంట్ నెంబర్ ఎంటర్ చేస్తే కూడా మీకు చూపించదు పేరు అనమాట. సో ఆటోమేటిక్గా గవర్నమెంట్ అప్డేట్ చేయడం జరుగుతుంది. సో డీటెయిల్స్ అని ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకి కింద అప్డేట్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కదా, సో ఆప్షన్ మీద నేను ట్యాప్ చేస్తున్నానండి. సో ట్యాప్ చేసిన వెంటనే యువర్ వాంట్ అప్డేట్ అని చెప్పేసి వస్తుంది. అప్డేట్ సక్సెస్ఫుల్ అని చేస్తే ఓకే మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు మనకి డీటెయిల్స్ అనేది కంప్లీట్ అవ్వడం. ఇప్పుడు ట్యాక్స్ సంబంధించి మన డీటెయిల్స్ అనేది ఇవ్వాలి. సో ఇక్కడ వీళ్ళకి ట్యాక్స్ అనేది కట్టడం లేదు, అంటే ట్యాప్ కనెక్షన్ అనేది లేదనమాట వీళ్ళకి. సో లేదు కాబట్టి డైరెక్ట్ కన్ఫర్మ్ చేస్తే సరిపోతుంది. సో ట్యాప్ కనెక్షన్ లేదు కాబట్టి సో కన్ఫర్మ్ చేసి యువర్ వాంట్ అసెస్మెంట్ నెంబర్ అని చెప్పేసి కన్ఫర్మ్ ది అసెస్మెంట్ నెంబర్ అంటే ఎస్ అని క్లిక్ చేస్తే మనకి ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్గా అవ్వడం జరుగుతుంది. అంటే ఇన్కేస్ ఇక్కడ ట్యాప్ కనెక్షన్ ఉంటే ఏ విధంగా చేయాలని చెప్పేసి కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను. సో ఇప్పుడు వీళ్ళకి చేసింది ట్యాప్ కనెక్షన్ లేదనమాట, అంటే కుళాయి కనెక్షన్ అనేది లేదు కాబట్టి డైరెక్ట్ కన్ఫర్మ్ చేసి మనం సబ్మిట్ చేయొచ్చు అనమాట. సో వీళ్ళకి లేదు కాబట్టి సో ఉంటికినా ఎలా ఎడిట్ చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. సో మనకి అసెస్మెంట్ హ్యాస్ బిన్ ఫీజ్డ్ చార్జ్ టు అలౌడ్ అని చెప్పేసి మనకి రావడం. సో ఓకే మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మనకి ట్యాక్సెస్ సంబంధించి ఏదైతే ట్యాప్ ఫీజు ఉందో ఆ ట్యాప్ ఫీజు అనేది లాస్ట్ ఇయర్ 260 ఉన్నది, ఇప్పుడు 360 అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మనకి డేటా అనేది అప్డేట్ చేసి సబ్మిట్ చేస్తే ఓకే అవుతుంది. సో ఇక్కడ మనకి ట్యాప్ కనెక్షన్ ఉంది కాబట్టి డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయడం జరిగింది. సో ఎంటర్ చేసి ఇక్కడ కన్ఫర్మ్ మీద క్లిక్ చేసిన వెంటనే ఈ అప్లికేషన్ ఫామ్ అనేది పూర్తిగా అయిపోవడం జరుగుతుంది. సో ఈ విధంగా పంచాయత్ సెక్రటరీ కార్యదర్శి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ విధంగా ఈ సర్వీస్ అనేది చేయాల్సి ఉంటుందండి. సో ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి ప్రతి ఒక్కరికైతే పంచాయత్ సెక్రటరీలకి షేర్ చేయండి. సో ఇక్కడ నేను కన్ఫర్మ్ చేస్తున్నాను, కన్ఫర్మ్ అసెస్మెంట్ నెంబర్ అని చెప్పేసి మనకి అసెస్మెంట్ యాజ్ బీన్ ఫీజ్డ్ అని చెప్పేసి మనకి కంప్లీట్గా ప్రాసెస్ అనేది వర్క్ అవడం జరుగుతుంది. సో ఈ విధంగా ఓకే మీద క్లిక్ చేసి ఈ డేటా అనేది మొత్తం గవర్నమెంట్ దృష్టికి అప్డేట్ అవ్వడం జరుగుతుందండి. సో ఈ విధంగా హౌస్ ట్యాక్స్ సంబంధించి పంచాయతీ కార్యదర్శి యొక్క లాగిన్లో మనకు చేయడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా ప్రాసెస్ అనేది ఉంటుంది.
మనం వాల్యూ ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్త అయితే ఇవ్వాలని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇదండి ఈ వీడియో అప్డేట్. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. ఐ హోప్ వీడియో మిత్రులకు, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.